తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జగిత్యాల జిల్లాలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె భర్త హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హరిబాబును మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు అదనపు కట్నం కోసమే వైష్ణవిని గర్భవతి అని కూడా చూడకుండా నిందితుడు దారుణంగా చంపేసినట్లు స్పష్టం చేశారు. భార్య వైష్ణవిని హత్య చేసిన తర్వాత భర్త హరిబాబు అక్కడి నుండి పారిపోగా అదే రోజు రాత్రి కొరుట్ల శివార్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లి అన్నలు చెప్పినట్లు విని హరిబాబు తరచూ అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ అదనపు కట్నం విషయంలోనే హరిబాబు వైష్ణవిల మధ్య తలెత్తిన గొడవ కాస్త చివరికి హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవి హత్య కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇదిలా ఉండగా అరెస్ట్ చేసిన హరిబాబును తమకు అప్పగించాలంటూ వైష్ణవి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కోరుట్ల కొత్త బస్టాండ్ ముందు హైవేపై నిరసన వ్యక్తం చేశారు. హరిబాబును తమకు అప్పగించాలని, వైష్ణవిని చంపినట్లే చంపాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. కోరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్ లో అంటే 17 ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమె చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకున్నారు. ఈయన వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంటనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒక్కొక్క కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతను ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలా సార్లు గొడవలు జరిగాయి కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మానాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 200 భూమి మాదాపూర్లో ఈ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎక్కడికి చాలా సార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎక్కడికి సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది.